నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. అమెరికా ఇరాన్ సంబంధాల గురించి ప్రపంచానికి తెలిసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే ఈ రెండు దేశాలు దశాబ్దాలుగా పరస్పర శత్రువులుగానే ఉన్నాయి. ఆంక్షలు, అణు ఒప్పంద వివాదాలు, చమురు రాజకీయాలు, మధ్యప్రాచ్య ఆధిపత్య పోరు, ఇజ్రాయెల్ అంశం, ఇలా ఎన్నో కారణాలతో ఈ రెండు దేశాల మధ్య విభేదాలు ఎప్పటికప్పుడు ముదురుతూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి బహిరంగంగా ధన్యవాదాలు చెప్పడం ప్రపంచ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు అమెరికా సైనిక చర్యలు కొనసాగుతుండగా మరోవైపు అదే దేశాన్ని ప్రశంసించడం సాధారణ పరిణామం కాదు. అంతర్జాతీయ దౌత్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు ఎప్పుడూ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఎందుకంటే దేశాధినేతలు చేసే ప్రతి మాట వెనుక రాజకీయ లెక్కలు, వ్యూహాలు, భవిష్యత్ చర్చలకు సంకేతాలు దాగి ఉంటాయి. ఈ పరిణామానికి కారణమైన వ్యక్తి డెనా కరారి. అమెరికా ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఆమె 2024 డిసెంబర్ నుంచి ఇరాన్లో నిర్బంధనంలో ఉంది. కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లిన సమయంలో దేశం విడిచి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అనంతరం అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తరువాత డెనా కరారీపై గూఢాచర్యం ఆరోపణలు నమోదయ్యాయి. అప్పటి నుంచి డెనా కరారీ నిర్బంధంలోనే కొనసాగారు. అయితే తాజాగా ఇరాన్ ఆమెను విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ సద్భావ చర్యగా అభివర్ణించారు. ట్రూత్ సోషల్ వేదికగా స్పందిస్తూ డెనా ఇప్పుడు సురక్షితంగా ఇరాన్ వెలుపల ఉన్నారని, డెనా కరారీ ఆరోగ్యం బాగుందని, ఈ చర్యను అమెరికా అభినందిస్తోందని తెలిపారు. శత్రు దేశాన్ని ఉద్దేశించి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ట్రంప్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చినట్లయింది. ఈ విడుదల వెనుక కూడా చాలా నెలలుగా కొనసాగిన దౌత్య ప్రయత్నాలున్నాయని తెలుస్తోంది. మానవ హక్కుల న్యాయవాది జారెడ్ జెన్సర్ ప్రకారం ట్రంప్ పరిపాలన నిరంతరం ఒత్తిడి తీసుకురావటం వల్లే ఈ విడుదల సాధ్యమైందని చెబుతున్నారు. గత 2 దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఖైదీల విడుదలలో కీలక పాత్ర పోషించిన జెన్సర్ ఈ వ్యవహారాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. డెనా కరారీ సాధారణ పర్యాటకురాలు కాదు. ఆమె అమెరికాలో ఒక టెక్నాలజీ సంస్థలో పనిచేయడంతో పాటు ఇరాన్లో పేద పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థను కూడా నడిపారు. అందువల్ల ఆమె విడుదలకు మానవతా కోణం కూడా జోడించబడింది. అయితే ఈ విడుదలను కేవలం ఒక మానవతా చర్యగా మాత్రమే చూడలేమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇదే సమయంలో ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్ చర్చలు కోరుకుంటోంది, మేము కూడా చర్చలకు సిద్ధమే, కానీ వారు మర్యాదగా ప్రవర్తించాలి అని హెచ్చరించారు. అంటే ఒకవైపు ప్రశంసలు, మరోవైపు హెచ్చరికలు. ఇదే ట్రంప్ విదేశాంగ శైలిలో తరచూ కనిపించే ప్రత్యేకత. ట్రంప్ రాజకీయ వ్యూహంలో గరిష్ట ఒత్తిడి, పరిమిత సంభాషణ అనే విధానం చాలా కాలంగా కనిపిస్తోంది. ప్రత్యర్థిపై తీవ్ర ఒత్తిడి కొనసాగిస్తూనే చర్చల తలుపు మాత్రం పూర్తిగా మూసివేయరు. ఈసారి కూడా అదే వ్యూహం అమలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకోవైపు యుద్ధరంగ పరిస్థితులు మాత్రం ఏమాత్రం చల్లబడలేదు. హర్మోజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్కు చెందిన తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి స్థావరాలపై అమెరికా 2వ విడత దాడులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే ప్రాంతీయ ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగించే చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఇక్కడే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అసలు ఆందోళన మొదలవుతుంది. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా వెళ్లే ముడి చమురులో గణనీయమైన భాగం హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోంది. అక్కడ ఉద్రిక్తత పెరిగితే చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైన పడుతుంది. భారత్ వంటి దేశాలకు ఈ పరిస్థితి మరింత కీలకం. ఎందుకంటే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తుంది. హర్మోజ్లో అంతరాయం ఏర్పడితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం, రవాణా ఖర్చులు అధికమవ్వటం, ద్రవ్యోల్బణం పెరగటం వంటి పరిణామాలు కనిపించే అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికా ఇరాన్ సంబంధాలు కేవలం ఈ 2 దేశాలకే పరిమితం కావు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, రష్యా, చైనా వంటి దేశాల వ్యూహాలపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చైనా ఇప్పటికే ఇరాన్తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తోంది. రష్యా కూడా ఇరాన్తో సైనిక, వ్యూహాత్మక సహకారం పెంచుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎలాంటి దౌత్యపరమైన అడుగులు వేస్తుంది అనేది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. డెనా కరారీ విడుదలతో ఒక మానవతా సమస్యకు పరిష్కారం లభించినా అమెరికా ఇరాన్ మధ్య ఉన్న ప్రధాన విభేదాలు మాత్రం అలాగే ఉన్నాయి. అణు కార్యక్రమం, ఆంక్షలు, ప్రాంతీయ ఆధిపత్యం, క్షిపణి అభివృద్ధి, ఇజ్రాయెల్ భద్రత, ఇవన్నీ ఇంకా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న అంశాలే. ట్రంప్ చేసిన ధన్యవాదాలు అనే ఒక్క మాటతో సంబంధాలు మారిపోతాయని చెప్పలేం. కానీ దౌత్యంలో చిన్న సంకేతాలు కూడా పెద్ద పరిణామాలకు నాంది పలికిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. ఒక ఖైదీ విడుదల, ఒక కృతజ్ఞతా సందేశం, ఒక చర్చకు ఆహ్వానం, ఇవన్నీ కలిసి భవిష్యత్తులో పెద్ద ఒప్పందాలకు మార్గం సుగమం చేయొచ్చు.
అదే సమయంలో చర్చలు విఫలమైతే మరోసారి ఘర్షణలు మరింత తీవ్రమయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. మొత్తంగా చూస్తే ట్రంప్ ఇరాన్కు చెప్పిన థ్యాంక్ యూ అనేది కేవలం మర్యాదపూర్వక స్పందన మాత్రమే కాదు, అది యుద్ధం మధ్యలో కూడా దౌత్యానికి తలుపులు పూర్తిగా మూసివేయలేదనే సంకేతంగా కనిపిస్తోంది. అయితే మాటల స్థాయి నుంచి చర్చల వరకు ఈ ప్రక్రియ చేరుతుందా, లేక మరోసారి ఉద్రిక్తతలే పైచేయి సాధిస్తాయా అన్నదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.